ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరూ కొన్ని ఆచారాలను పాటించాలి. ఇవన్నీ మూడు నమ్మకాలని కొట్టిపడేస్తే చివరికి మీరే నష్టపోతారు. కాబట్టి మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి స్వరూపమైన ఆడవారు ఇంట్లో కంట నీరు పెట్టుకోరాదు. ఇది మీ పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించడకూడదు. ఆడవారు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ భర్తకు అస్సలు మంచిది కాదు. మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇంట్లోని చెత్తను కూడా బయట పడేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు తలస్నానం చేయరాదు. ఈ రెండు రోజుల్లో ఆడవారు తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కీడు సంభవిస్తుందట. పెళ్లైన ఆడవారు గుమ్మడికాయను కొట్టకూడదు. ఆడవారు గుమ్మడికాయను కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో నల్లపూసలు మరియు ఎర్రపూసలు మొత్తం కలిపి 9 పూసలు ఉండేలా చూసుకోవాలి. మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకూడదు. ఇంట్లో ఉండే చీపురును రాత్రి సమయంలో నిల్చోబెట్టకూడదు. చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి చీపురును అడ్డంగా పడుకోపెట్టి మనం నిద్రపోవాలి. అలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటే మీ పుట్టింటి వారికి పేదరికం మొదలవుతుంది. కాబట్టి పుట్టింటి నుండి పచ్చళ్లు తెచ్చుకోవాలనుకునేవారు మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోండి. స్త్రీలకు నెలసరి వచ్చిన 5వ రోజున ఉదయం 10 గంటల్లోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను తినండి. ఇది మన పెద్దల ఆచారం. ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అయ్యి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ నియమాన్ని పాటించకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుందట. వంట గదిలో ఉండే గ్యాస్ స్టవ్ పైన ఆహార పాత్రలను పెట్టకూడదు. గ్యాస్ మీద వండిన ఆహారాన్ని వెంటనే కిందకు దింపేయాలి. అలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు. మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి. వంట గదిలో ఎంగిలి పాత్రలు ఉండకూడదు. అన్నం తిన్న ప్లేట్లో పొరపాటున కూడా చేతులు కడగకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కోవాలి. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పు తెచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి. బంగారపు ఆభరణాలను మంచం పైన పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు. కాబట్టి ఇంటి తలుపులను తీసేటప్పుడు శబ్దాలు రాకుండా చూసుకోవాలి. ఏ ఇంట్లో అయితే తలుపుల శబ్దాలు వస్తాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిరిలా ఖర్చయిపోతుంది. ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకుని తిరుగుతున్నారు. ఆడవారు జుట్టు వీరబోసుకుంటే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. కాబట్టి ఆడవారు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకుంటే మంచిది. బీరువాను మహాలక్ష్మి స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు. స్నానం చేయకుండా బీరువాను ముట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆడవారు తలస్నానం చేసిన తర్వాత తల వెంట్రుకలకు తప్పకుండా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. ఆడవారి వెంట్రుకలకు నరదిష్టి అంటుకుంటుంది. కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగను వేస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మీ జీవితమే భారంగా మారిపోతుంది. కాబట్టి ఈశాన్యంలో బరువులు పెట్టకండి. పడక గదిలో 2 మంచాలు ఉండకూడదు. ఒక మంచం ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో 2 మంచాలు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే బాత్రూంలో ఉండే బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.
ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి. లేదా బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి. అంతేకానీ పొరపాటున కూడా బకెట్ను ఖాళీగా పెట్టకండి. మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవుతుంది. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. వినాయకుని పటాలు ఎక్కువగా ఉంటే ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు. అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేయకూడదు. శనివారం ఒక్క రోజున మాత్రమే దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి. శనివారం రోజున మాత్రం పొరపాటున కూడా నూనె కొనకండి. శనివారం నూనె కొనుగోలు చేస్తే అప్పుల సమస్యలు ఏర్పడతాయి. కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. మనలో చాలామంది ఆదివారం రాగానే జుట్టు కత్తిరించుకుంటారు. కాని అలా అస్సలు చేయకూడదు. ఆదివారం జుట్టు కత్తిరిస్తే మీ జాతకంలో సూర్యుడు బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఆదివారం రోజున పొరపాటున కూడా పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో నిలబడి పూజలు చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పూజకు ఉపయోగించే పుష్పాలు కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. కిందపడిన పూలను పూజలో ఉపయోగిస్తే అది మహాదోషంగా పరిగణించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.